హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి. ఒకే విడతలో 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయానికి ఎట్టకేలకు మనకు డేట్ అయితే అనౌన్స్ చేసేసాయి. అయితే ఈ తేదీన ఎవరెవరికి డబ్బులు వస్తాయి అనే దానికి సంబంధించి వీడియోలో పూర్తిగా వివరిస్తాను. సో ఎవరెవరికి వస్తాయి అని ఎందుకన్నానంటే, ఈసారి దాదాపు 30% మంది రైతుల ఖాతాలలోకి మీ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే రానే రావు. సో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఒకవేళ రాకపోతే ఎందుచేత రావడం లేదు అంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేసిందో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని దయచేసి రైతులు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉంటే వాళ్ళందరికి కూడా షేర్ అయితే చేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందివ్వాలనే లక్ష్యంతో ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయల చొప్పున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పథకానికే అన్నదాత సుఖీభవగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేయగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా రైతులకు 6,000 రూపాయలను అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే 21 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 22వ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి ఆ యొక్క 22వ విడతకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్‌ని చూసుకొని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి అప్డేట్‌ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో 30% మంది రైతులకు ఈ కొత్త రూల్స్ వల్ల డబ్బులు పడకుండా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. సో కాబట్టి ఎవరెవరికి డబ్బులు రావో కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక మనం వచ్చినటువంటి అప్డేట్స్‌ని వన్ బై వన్ చూసుకున్నట్లయితే, రైతులకు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే 21 విడతల నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రబీ పంట సాగుకు పూర్తయిన క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22వ విడత 2,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. హోలీ పండుగకు ముందే విడుదల చేస్తారని అంచనా వేసినప్పటికీ అలా జరగలేదు. తాజాగా రైతులకు శుభవార్త చెప్పినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ 22వ నిధులు విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ వారంలోనే రైతుల ఖాతాలలోకి 2,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. 22వ విడత విడుదలకు సంబంధించి 13 మార్చి 2026న తేదీని ఖరారు చేసినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మార్చి 13వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదలను అసోం గువాహటి వేదికగా విడుదల చేస్తారని పేర్కొంది. అయితే ఈ రైతులు ఈ యొక్క నిధులను అందుకోవాలి అంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్లు ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయవచ్చని, లేదా సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఆధారిత కేవైసీని పూర్తి చేసుకోవచ్చని చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత 11 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలలోకి జమ చేశారు. గత ఏడాది 2025 నవంబర్ 19వ తేదీన తమిళనాడులో ఒక కార్యక్రమంలో వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ విడతను విడుదల చేశారు. ఇప్పుడు 22వ విడతలను నిధులను అసోం గువాహటి కింద వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక సమ్ముఖంగా ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఈకేవైసీ చేయని వారు అనర్హులైనటువంటి వారందరికీ డబ్బులను జమ కావని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. 1,00,000 మంది రైతుల పేర్లు తొలగించినట్లు సమాచారం.
అందుకే రైతులు తమ పేర్లను లిస్టులో ఉన్నాయా లేవా తనిఖీ చేసుకోవడం తప్పనిసరి. మీ యొక్క లిస్టులో పేరు చెక్ చేసుకోవడానికి ఈ వీడియోకి పైన టైటిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. మోర్ మీద మరోసారి క్లిక్ చేస్తే కింద వచ్చేసి మీకు డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట లింక్ అనేది, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లింక్ అని. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ మీకు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో మనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి వచ్చిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు క్లారిటీగా కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.08 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలోని చివరి విడత అంటే 3వ విడతకు సంబంధించి డబ్బులనైతే విడుదల చేసేందుకు ఇప్పుడు ఎట్టకేలకు సిద్ధమయ్యాయి. ఈ డబ్బులను మన ఖాతాల్లోకి రిలీజ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి 4,000 రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేయబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ని కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల రూపాయలలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తొలి విడత కింద 5,000, రెండో విడత కింద 5,000, లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడత కింద మనకు 4,000 రూపాయలనైతే విడుదల చేస్తుంది. ఈ 4,000 రూపాయలకి కాస్త కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలని కలుపుకుంటే ఒక్కొక్క రైతుకి నేరుగా 6,000 రూపాయల చొప్పున అయితే ఖాతాల్లోకి అయితే వస్తుందన్నమాట. అయితే కొంతమందికి 4,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వేసేందుకు మరొక ఆఫర్ అయితే ఇచ్చింది. సో 4,000 రూపాయలు ఎవరెవరికి ఇస్తుందంటే, ఎవరికైనా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఏ రైతైనా సరే గతంలో 21వ విడత విడుదల చేసినప్పుడు ఈకేవైసీ పెండింగ్ కారణంగా డబ్బులు గనక వారికి పడకుండా ఆగిపోయి ఉంటే, ఇప్పుడు గనక వాళ్ళు ఈకేవైసీ తిరిగి గనక చేసుకున్నట్లయితే నేరుగా వారికి ఈ పథకంతో పాటు అంటే 22వ విడతతో పాటు 21వ విడత 2,000 రూపాయలను కొడితే ఖాతాల్లోకైతే విడుదలైతే చేస్తుందన్నమాట. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 4,000 రూపాయలని మనకు ఆ రోజునే ఏదైతే మనకు మార్చి 13వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు నేరుగా గువాహటి నుంచి డబ్బులు ఏ విధంగా అయితే విడుదల చేయబోతున్నారో, సో ఆ రోజునే సాయంత్రం ప్రధానమంత్రి విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రచ్చబండ కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేసి రైతులతో కూర్చుని రైతులతో చర్చించి వారి ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో నేరుగా డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ విధానంలో డీబీటీ అనగా మనకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో దీనికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటుగా మీకు సంబంధించినటువంటి ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రిజిస్ట్రేషన్కి ఈకేవైసీ పూర్తయి ఉండాలి. మన యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఈ లింక్స్తో పాటుగా మనం ఇంకొక పని అయితే చేయాలి. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త అయితే పడండి. మీ కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఈసారి దాదాపు 30% మందికి ఈకేవైసీ కారణంగా డబ్బులు తాగిపోతున్నాయి. అండ్ కొంతమందికి వచ్చేసి మనకు ఎక్కువ మంది కుటుంబంలో రైతులు ఉండటం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిట్ని అయితే ఆపేస్తున్నారు. సో ఈ విధానాల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 20-30% మంది రైతులకు ఈ రీజన్స్తో డబ్బులు అయితే పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు నేను పైన చెప్పాను కదా, సో ఆ రూల్స్ ప్రకారంగా మీరు మీ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ అనమాట. సో అలాగే వెబ్ ల్యాండింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలకు అయితే రావడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించినటువంటి లింక్ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు అర్హులో కాదు ఈజీగా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.